ఇటు నేరస్తుల్ని పంచుల సమక్షంలో వారి దగ్గర నుంచి ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్రమాత్రలు విక్రయిస్తున్న మెడికల్ యాజమాన్యాన్ని నడిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నడిగూడెం గ్రామానికి చెందిన నకిరేకంటి భిక్షమయ్య నడిగూడెం మండల కేంద్రంలో శ్రీ సాయి మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆల్ఫాజోల్ నిద్రమాత్రలను నిల్వ ఉంచి ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఖమ్మంకు చెందిన షాబుద్దీన్ అనే వ్యక్తికి విక్రయిస్తుండగా పోలీసులు అనుమానంతో పట్టుకున్నారు. వారి వద్ద నుండి 42 సీట్ల నిద్ర మాత్రలు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టు చేశారు. మీకు తెలుసు, ఈ డ్రగ్ మహమ్మారి మీద ఒక యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, అదేవిధంగా ప్రజల సహకారంతో ఇది పూర్తి స్థాయిలో నిర్మించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ ఐపీఎస్ గారు ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్తున్నారు. స్పెషల్ టీంలు కూడా ఫామ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో మాకు ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. నడిగూడెం మండలం శ్రీ సాయి మెడికల్ షాప్ వాళ్ళు ఈ ఆల్ప్రాజోలం అని ఒక నిద్రమత్తు టాబ్లెట్ యాక్చువల్లీ, సో అటువంటి టాబ్లెట్లు కూడా ఇది ఒక రకమైన డ్రగ్గా యూజ్ చేస్తున్నారు. సో ఈ శ్రీ సాయి మెడికల్స్ ఓనరు ఎవరైతే ఈ నకరేకంటి భిక్షమయ్య ఉన్నాడో ఈయనే ఈ అల్ప్రాజోలం ట్యాబ్లెట్లను ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా గత సంవత్సర కాలంగా ఈ కోదాడ టౌన్, మన ఖమ్మం టౌన్కు చెందిన షాదాబ్ ఖాన్ అనే ఒక వ్యక్తికి అనధికారికంగా చట్టాలకు వ్యతిరేకంగా ఈ అల్ప్రాజోలం ట్యాబ్లెట్లను ఎక్కువ మోతాదులో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం జరుగుతుందని ఒక నమ్మదగిన సమాచారం మేరకు నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్, అదేవిధంగా సిఐ రామకృష్ణారెడ్డి ఆ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని ఈరోజు ఈ షాదాబ్ ఖాన్ అక్కడికి వస్తాడన్న ఒక ఇన్ఫర్మేషన్ మేరకు 11 o'clock నుంచి వాచ్ చేసి అరౌండ్ 12 ప్రాంతంలో అతన్ని అప్రహెండ్ చేసి వాళ్ళు ఇచ్చిన దాని మేరకు పంచనామా చేసి దాదాపు 81.262 గ్రాముల ఈ అల్ప్రాజోలం ట్యాబ్లెట్స్ అరౌండ్ వర్త్ ఈస్ వెరీ లెస్, బట్ ఇట్ ఈస్ ఎ డ్రగ్ బేసికలీ. సో 3,700 వర్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.